పూర్తి చేయని ఓ జగజనని వాహిని సమైక్యతే బంధములు ఇలలో కలకాలం విలసిల్లగా మానవతా సహ ఓ జగజనని శ్రీవాసవి హే విశ్వరూపిణి కరుణవాహిని ఓ కరుణవాహిని జయ జయ ఓ జగజనని శ్రీ. ఈ రోజున పిడుగురాళ్ళ పట్టణంలోని నూతనంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ఆర్యవైశ్య ఎంతో ఈ రోజు ఎంతో తెలియని రోజు. ఎందువల్లంటే మన ఆర్యవైశ్యులు ఎక్కడ ఉన్నా కూడా ఆ కళే లేవు. ఏదైనా మనం ఒక వ్యాపారం చేయాలన్నా కూడా జాగ్రత్తగా రూపాయి కూడబెట్టి మనం డెవలప్ అవుతూ ఉంటాం. అందువల్ల మనకి ఏంటంటే రిజర్వేషన్ ఉండదు. ఎందుకంటే మన దగ్గర కట్ల డబ్బులు అంటారు అంతే. అందువల్ల భగవంతుడు మన అధ్యక్షులుగా పదవిని అంగీకరిస్తూ సమస్త నియమావళికి బద్దుడై సమస్త కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటానని నా శక్తిని నా సమయాన్ని ఆర్థిక సహాయ సహకారాలను పూర్తిగా అందిస్తానని రాజకీయ వైభవం పెంపొందించడానికి సహకరిస్తానని పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం యొక్క ఉన్నతికి పాటుపడతానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అట్లాగే ఇవ్వండి. పల్నాడు జిల్లా ఆర్య సంఘం సెక్రటరీ దూరగంటి సురేష్ గారు కూడా ఆర్యవైశ్య సంఘం ఈ సంఘానికి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ టీటీడీ పార్లమెంట్ సభ్యులు సంఘ కృష్ణమూర్తి గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ గారు సుబ్బారావు గారికి, ఉజ్జిగారి ప్రకాష్ గారికి, రామారావు గారికి, అధ్యక్షులు సోదరులు శ్రీ సురేష్ బాబు గారు, అలాగే ప్రధాన కార్యదర్శి వంశీ గారికి, ట్రెజరర్ రవిబాబు గారికి, కో ట్రెజరర్ సోదరులు రవికుమార్ గారికి, ఇంకా గౌరవ పదవి గౌరవ అధ్యక్షులుగా ప్రమాణం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని మన ప్రధాన కార్యదర్శి మీరు మీ పేరు చెప్పుకోండి, మీ పదవిని కూడా చెప్పుకోండి. జయవాసుని ఆర్యవైశ్యులందరికీ మా శుభాకాంక్షలు, మా కృతజ్ఞతలు. అందరూ చేతుల ముందు దాటి ఎవరి పేరు వాళ్ళు చెప్పుకోండి. పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణం ఆర్యవైశ్య సంఘం. మీ పదవులు చెప్పుకోండి. నా శక్తిని, ఆర్థిక సహాయాన్ని, సహకారాలను పూర్తిగా అందిస్తానని రాజకీయ వైభవం పొందించుటకు సహకరిస్తానని పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం యొక్క ఉన్నతికి పాటుపడతానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు ప్రమాణ స్వీకారంలో కమిటీ మెంబర్స్ అందరూ కూడా పాల్గొన్నారంటే ఊర్లో ఒకప్పుడు వ్యవసాయం కూడా బ్రహ్మాండంగా
వందల ఎకరాలు ఉన్న ఆశ్రమాలు ఆర్యవైశ్యుల్లో ఉన్నారు. గ్రామాలు వ్యవసాయ వృత్తిని మొట్టమొదటి నుండి కూడా పిడుగురాల పట్టణానికి సంబంధించినటువంటి ఆర్యవైశ్యులకి ఒక ప్రత్యేకత ఉంది. తదనుగుణంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒక పర్యాయం ఆర్యవైశ్య సంఘ ఆర్యవైశ్యుల యొక్క సమస్యల పరిష్కారం కోసం, వ్యాపార అభివృద్ధి కోసం, అంతేకాకుండా ఆర్యవైశ్యులలో ఆదరణ చేయడం కోసం అనేకమైన సంక్షేమ కార్యక్రమాన్ని అమలు జరుపుకోవడం కోసం ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు పిడుగురాల ఆర్యవైశ్య సంఘ నూతన కార్యవర్గంగా ఎన్నిక కాబడినటువంటి పెద్దలు, ఇంతకుముందు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అధ్యక్షులు శ్రీ సురేష్ బాబు గారు, గౌరవ అధ్యక్షులు కొత్త సాంబశివరావు గారు, ప్రధాన కార్యదర్శి కొత్త వెంకట వంశీ మోహన్ రావు గారు, ప్రత్యేక సంబంధించి కారణాల అంజబాబు గారు, అంతేకాకుండా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కమిటీ మెంబర్లు, ముందుగా మీరందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మిగతా పరమేశ్వర స్వామి యొక్క కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఘనంగా సన్మానించాలనుకుంటున్నాం. ప్రత్యేకంగా పల్లెటూరు నుంచి అలానే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, మీరు రాబో 2 సంవత్సరాల పాటు మీరు ఈ కార్యక్రమాన్ని ఒక బాధ్యతాయుతంగా ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేశాడో చాలా బాధ్యతగా అనేక మంది వ్యక్తులు ఇప్పుడు చెప్పుకొచ్చారు. కానీ ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షుడు అంటే డబ్బుతో కొనుక్కునేది కాదు, అధికారంతో కొనుక్కునేది కాదు, భజన చేసి కొనుక్కునేది కాదు. నాయకత్వ లక్షణానికి మొదటి మెట్టు అధ్యక్ష స్థానం. ఈ కుల సంఘానికి అధ్యక్షుడిగా రావడం అంటే నిజంగా అదృష్టం కూడా ఉండాలి. మీకు ఎంత పలుకుబడినా ఆవగించేంత అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షుడిగా అయ్యేటటువంటి అవకాశం వస్తుంది. అలానే కమిటీలో వచ్చిన సభ్యులందరూ కూడా